తెలంగాణ ప్రజలు ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. మన ముఖ్యమంత్రి గారు ఏదో పథకం తీసుకొస్తారట. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్లి డిడక్ట్ అయి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈ రోజు టెక్నాలజీని వాడుకోండి. ఓకే, తెలంగాణ ప్రజలందరి తరపున నేను చెప్తున్నా, ఈ పథకాన్ని మేము అంగీకరిస్తాం. కానీ మీరు కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ కానుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్, ఎమ్మెల్యే ఇట్లా ప్రతి ఒక్క నాయకుడు గెలుతాడు కదా. అట్లా గెలిచిన తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు అన్ని మీరు తీసుకొని కొన్ని లింక్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఒక వెబ్సైట్ లో పెట్టండి. అట్లా పెట్టే పథకాన్ని తీసుకురండి. ఎందుకంటే మేము రోడ్ మీద పోయినప్పుడు మాకు గుంతలు కనిపించినా, లేకపోతే యాక్సిడెంట్లు అయినా, ప్రాణ నష్టం జరిగినా కూడా డైరెక్ట్ ఆ లింకులలో మేము పైసలు తీసుకుంటాం. సో సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ జాబ్ ఎక్కే ముందు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని తీసుకొని కొన్ని లింక్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టండి. మేము కూడా ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోయినప్పుడు రేపురా, ఎల్లుండిరా, 10 రోజుల తర్వాత అని పని డిలే చేస్తారు కదా. అండ్ మా దగ్గరికి వెళ్ళి ఎవరైతే లంచం తీసుకుంటారో డైరెక్ట్ మేము కూడా వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి పైసలు తీసుకునే పథకాన్ని తీసుకురండి. థర్డ్ పథకం వచ్చేసి ముఖ్యమంత్రి. మీరు ముఖ్యమంత్రి పదవి ఎక్కే ముందు మీ బ్యాంక్ అకౌంట్ తీసుకొని కొన్ని లింక్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టండి. మీరు కూడా ఇచ్చిన పథకాలు టైం లోపల నెరవేర్చకపోతే డైరెక్ట్ మీ అకౌంట్ లోకి మేము పైసలు తీసుకుంటాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు మస్తు పథకాలు తీసుకురావాలి. సపోజ్ మేము ఏదైనా కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ పోతే 5 రోజులలో మాకు కేసు సాల్వ్ కావాలి. మేము న్యాయం కోసం కోర్టుకు పోతే 5 రోజులలో మాకు న్యాయం జరగాలి. ఒకవేళ అట్లా జరగకపోతే పోలీసుల అకౌంట్లోకి వెళ్ళి, న్యాయవాదుల అకౌంట్లోకి వెళ్ళి, జడ్జిల అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ చేసి డైరెక్ట్ మా బ్యాంక్ లో పడే పథకాన్ని మీరు తీసుకురాగలుగుతారా? ఇదంతెందుకు, ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లు వసూలు చేసే దమ్ము మీకుందా?